నిన్నే చెప్పా పాపం రేవంత్ నెలకి 4-5 సార్లు కనీసం ఢిల్లీ పోవాలా. అక్కడ రాహుల్ గాంధీ గారి డ్రైవరు, రాహుల్ గాంధీ గారి పని మనిషితో సహా అందరితో మర్యాదగా మాట్లాడుకుని పని చేయించుకుంటూ ఉండాలి. అక్కడ కాంగ్రెస్ అంటేనే ఒక డైనాసిటీ అనమాట, రాచరికపు లక్షణం. బాంచొందర కాల్ముక్త బ్రతుకులే ఉండాలి అక్కడ, లేకపోతే కనుక కుదరదు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉంటాడని ఈయన వెళ్ళారు. ఫస్ట్ ఏమని చెప్పారు, ఏది రేవంత్తో పాటుగా కొంతమంది మంత్రులు కలిసి ఢిల్లీలోనంట అదేది 45% రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు అన్నప్పుడే చెప్పా. జోక్ అంతకు మించి ఏమన్నా ఉంటుందా? ఓ లాయర్తో మాట్లాడడానికి మంత్రుల బృందాన్ని వేసుకుని సీఎం వెళ్తారా అన్నటువంటిది. ఆడికి వెళ్ళి చివరికి ఒక లాయర్ గారితో, సుప్రీంకోర్టు లాయర్ గారితో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారట. అది కూడా అభిషేక్ మను సింఘ్వితో. అదొక విచిత్రమైన కామెడీ. అయితే ఇప్పుడు అక్కడి నుంచి అందరూ కలిసి మళ్ళీ పోలోమని బీహార్ పోయారు. ఎందుకు? రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు, రాహుల్ గాంధీని కలవాలి, అందరూ అటెండెన్స్ వేయించుకోవాలి, నమస్తే పెట్టుకోవాలి. మొన్న డీకే శివకుమార్ పోయాడు. అయ్యగారు రాజు వెడల రవి తేజం వెడలగా అన్నట్టుగా రాహుల్ గాంధీ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ అటెండెన్స్ వేయించుకోవాలన్నమాట. ఇది దౌర్భాగ్య పరిస్థితి.